166వ పాట. పాత పుస్తకంలో 164, 166, 164, 166, 164.
అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్ చాప్టర్ 13, 4వ వచనం నుంచి 15వ వచనం వరకు, 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 4 నుంచి 12 మార్చి చదువుకుందాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలును అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరునకు గారడీవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపించడాన్ని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దానిని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మరొకసారి అపోస్తుడైన పౌలు యొక్క జీవిత చరిత్రను, సువార్త దండయాత్రలను ధ్యానించేదానికి మమ్మల్ని సమకూర్చినందుకు మీకు ఎంతో వందనాలు. అలసిన దేహములను మీరే జ్ఞాపకం చేసుకోండి. కొద్ది సమయం మీ వాక్యం ధ్యానిస్తూ ఉంటుండగా మీ ఆత్మ సంచారము, మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించి మేమేదైతే అపోస్తుడైన పౌలు జీవితము నుంచి సువార్త దండయాత్రల నుంచి నేర్చుకోవాలో ఆ యొక్క తలంపులను మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మరి మానవ హద్దుబాటులో ప్రభా ఏదైతే వివరించలేనో చెప్పలేనో పరిశుద్ధాత్మ దేవుడే ఆ సంగతులు బోధించినట్లుగా మీరే సహాయం చేయండి. కొద్ది సమయము మా యొక్క ఆలోచనలు, మా గమనమంతా దేవుని వాక్యం మీద ఉంచడానికి సహాయం చేయండి. ఎటువంటి డిస్టర్బెన్సెస్ మాకు లేకుండా మా తలంపులన్నీ కూడా కొద్ది సమయం మాత్రము దేవుని వాక్యం మీద పెట్టడానికి మీరే సహాయపడమని, మీ కృప చూపించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గడిచిన వారము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూసుకున్నాం. అక్కడ అంతియోకయలో ఒక సంఘం ఉంది. ఆ సంఘములో మరి అనేక మంది, ముఖ్యంగా యూదులు, గ్రీకు భాష తెలిసిన యూదులు ఉన్నారు, అంటే గ్రేకీయులు ఉన్నారు. అంతేకాకుండా 4 పేర్లు అక్కడ రాయబడ్డాయి. బర్నబా, సిమయోను, లుకియా, తర్వాత సౌలు. వీళ్ళందరూ కూడా వేరు ప్రాంతాలకు చెందినవారు. బర్నబా ఏమో కుప్రకు చెందినవాడు, సిమియోనేమో మరి అంటే అతను నల్ల జాతి వాడు, ఆఫ్రికా ఖండానికి చెందినవాడు. లుకియా ఏమో హేరోదుతో పెంచబడినవాడు. తర్వాత సౌలేమో తార్సు వాడు. అంటే ఆ సంఘములో అనేక మంది వేరు ప్రజలు ఉన్నారు. అయితే వారు ఇప్పుడు అపోస్తులైన పౌలును, అంటే సౌలును బర్నబాను దేవుని పని కొరకు పంపించమని కదా వారు ఏర్పరచుకున్నారా. వీరిద్దరిని చాలా మంది ఉంటుంటారు సంఘంలో. అయితే బర్నబాను, సౌలును వీరిని పంపించండి, పరిచర్యకు పంపించండి అని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? చూడండి, అక్కడ రాయబడి ఉంది. అదే పరిశుద్ధాత్మ 2వ వచనములో కదా. వీరు కోరుకోలేదు, పరిశుద్ధాత్మ దేవుడే వీరిని ఏర్పరచుకొని వారిని ప్రత్యేకపరచమని చెప్పాడు. కాబట్టి వారి చేతులుంచి ఉపవాసం ఉండి చేతులుంచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి వారిని పంపించారు. ఇక్కడ మరి కొన్ని సంగతులు మనం చూడాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్రలో మరలా అంటే సంవత్సరాలు, బైబిల్ గ్రంథంలో అవి లేవు కానీ చరిత్రలో మనం చూస్తే
AD 5 నుంచి 10 వరకు, అంటే ఇంతవరకు నేను ఈ సంగతులు చెప్పలేదు. అంటే క్రీస్తు శకం 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం ఈ మధ్య భాగంలో అపోస్తలుడైన పౌలు జన్మించాడు. AD 5 to 10. క్రీస్తు శకం 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం 5 to 10 మధ్యలో అపోస్తలుడైన పౌలు తార్సులో జన్మించాడు. తర్వాత ఎవరి పాదముల యొద్ద ఆయన ధర్మశాస్త్రమును నేర్చుకున్నాడు? గమలీయేలు దగ్గర. అంటే ఆయన యవన ప్రాయంలో గమలీయేలు దగ్గర ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రము, అంటే మోషే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. అతడు పరిసయుడుగా తర్బీదు పొందాడు. తర్వాత 30, అంటే AD 30 నుంచి 33 వరకు, క్రీస్తు శకం 30 నుంచి 33, AD 30 to 33 వరకు చూస్తే ఈ ప్రాంతంలో సంఘమును హింసించాడు. అదే సమయంలో స్టెఫను కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. అంటే 30 to 33 అని ఎందుకు చెప్తున్నారంటే ఇవి ఖచ్చితమైన డేట్స్ కాదన్నమాట. అంటే ఈ 30 నుంచి 33 మధ్యలో జరిగి ఉండొచ్చని బైబిల్ పండితులు చెప్తారు. కాబట్టి 30 నుంచి 33 వరకు ఈ ప్రాంతంలో సంఘమును హింసించాడు. తర్వాత అదే సమయంలో స్టెఫనును కూడా రాళ్లతో కొట్టి చంపారు. తర్వాత 33 నుంచి 35, క్రీస్తు శకం 33 నుంచి 35, అంటే AD 33 to 35 వరకు మధ్యలో, అప్పుడు ఆ దమస్కు మార్గములో ఆయన యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవడం చూస్తాం. 33 to 35. తర్వాత 35 నుంచి 38, 35 నుంచి 38 వరకు అరేబియాలో ఉన్నాడు కదా. అరేబియాలో ఎన్ని సంవత్సరములు ఉన్నాడు? గలతీలకు రాసిన పత్రికలో చూసాం కదా, 3 సంవత్సరములు ఉన్నాడు. కాబట్టి అది ఎప్పుడంటే 35 నుంచి 38 వరకు అన్నమాట. తర్వాత క్రీస్తు శకం 38వ సంవత్సరములో ఆయన యెరూషలేములో మొట్టమొదటిసారి యెరూషలేమును దర్శిస్తాడు. అక్కడ పేతురును యాకోబును కలుసుకుంటాడు. క్రీస్తు శకం 38వ సంవత్సరములో యెరూషలేమును దర్శిస్తాడు. అక్కడ పేతురును యాకోబును కలుసుకుంటాడు. తర్వాత 38 నుంచి 45 వరకు, అంటే ఇన్ని సంవత్సరాలు ఆయనను పంపించేశారు కదా. యెరూషలేము నుంచి ఎక్కడికి పంపించారు? మరలా ఆయన ఊరికి పంపించేశారు, తార్సుకు వెళ్ళిపోయాడు. అంటే 38 నుంచి 45 వరకు తార్సుకు వెళ్ళిపోయాడు. బహుశా అక్కడ సిరియా, కిలికియా అనే ప్రాంతములలో పరిచర్య చేస్తుంటాడు. తర్వాత 45 నుంచి 46 వరకు 1 సంవత్సరం పాటు ఏ సంఘములో పరిచర్య చేశారు బర్నబా, సౌలు? అంతియొకయ. అది ఎప్పుడంటే 45 నుంచి 46, 45 to 46 అంతియొకయ సంఘములో వారు పరిచర్య చేశారు. ఇప్పుడు మా అపోస్తల కార్యములు 13లో ఇక్కడ మొదటి సువార్త దండయాత్ర చూస్తాం. మొదటి సువార్త దండయాత్ర ఇక్కడ వారు 2 సంవత్సరాలు అన్నమాట. ఎన్ని సంవత్సరాలు వారు పరిచర్య చేశారు? ఆ మొదటి సువార్త దండయాత్ర ఉందంటే 2 years. అది ఎప్పుడంటే 46 to 48, క్రీస్తు శకం 46 నుంచి 48 వరకు. అంటే 2 సంవత్సరాలు మనం గడిచిన వారం చూసాం కదా. ఈ యొక్క మ్యాప్లో ఒకసారి చూడండి, మన తెలుగు బైబిల్స్లో కూడా ఒకసారి చివరి పేజీ చూడండి. ఒకసారి మీ తెలుగు బైబిల్స్లో ఒకసారి చివరి పేజీ నుంచి ముందుది ఏమని రాయబడింది అక్కడ? పౌలు మొదటి ప్రయాణం. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. మీ బైబిల్లో కూడా ఇదేమో మూడో ప్రయాణం, రోమా ప్రయాణం. ఇది లాస్ట్ది, దానికంటే ముందుది అపోస్తలుడైన పౌలు మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం. కాబట్టి గడిచిన వారం చూసుకున్నాం కదా. చూడండి, గడిచిన వారం చూసుకున్నాను. ఎక్కడ ఆరంభించారు? అంతియొకయలో ఆరంభించారు. అక్కడ నుంచి సెలూకయకు వచ్చారు. అక్కడ నుంచి సలమి, అంటే కుప్రా అనేది ఒక దీవి, అక్కడికి వచ్చారు. సలమీ నుంచి పాపుకు వచ్చారు. అక్కడి నుంచి పెర్గే, ఇంకొక అంతియొకయ పిసిదియా అనే అంతియొకయకు వచ్చారు. అక్కడి నుంచి ఇకోనియా, లుస్త్రా, దెర్బే, మరలా లుస్త్రా, ఇకోనియా, పిసిదియా, అతల్య, తర్వాత చివరిగా అంతియొకయ. అంటే అంతియొకయలో ఆరంభించారు. ఎక్కడ ముగించారు? మరలా అంతియొకయలోనే ముగించారు. అదే ఇప్పుడు మీకు దూరం నుంచి అది కనిపించట్లేదు కాబట్టి మీరు ఇక్కడ ఈ దీంట్లో కూడా మీరు చూడొచ్చు.
ఆ యొక్క అంత సంఖ్య ఆ డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఏదైతే ఆ బ్యానర్ మీద ఫ్లెక్సీ మీద ఉందో అదే ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి వారు ఇన్ని ప్రాంతాలు 2 సంవత్సరాల కాలములు తిరిగారన్నమాట. 2 years టైం పట్టింది మొదటి సువార్త దండయాత్ర ఆ పరిచర్యకు. అంతేకాకుండా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనములో ఇక్కడ పౌలు యెరూషలేము నుంచి ఇల్లూరిక వరకు, అంటే అనేక ప్రాంతాల్లో నేను సువార్త ప్రకటించాను అని చెప్తాడు. చూడండి, ఎవరైనా చదవండి 18 నుంచి. రోమా 15వ అధ్యాయం 18, 19 చదవండి. ఆ ఆ ఆ ఆ ఇక్కడ చూడండి, కాబట్టి యెరూషలేము మొదలుకొని కాబట్టి ఇక్కడ యెరూషలేము నుంచి ఇల్లూరికు, అంటే చూడండి ఇక్కడ ఇల్లూరిక్ అనే ఈ మ్యాప్లో లేదు. యెరూషలేం ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది యెరూషలేం. అంటే ఇక్కడి నుంచి ఈ ప్రాంతాలన్నీ, ఇల్లూరిక్ అనే ప్రాంతం ఎక్కడంటే ఈ ప్రాంతంలో ఉందన్నమాట. అంటే దాదాపు మనం అపోస్తుల కార్యములో చూస్తే చూడండి, ఇక్కడేమో చివరిగా ఇక్కడ ఇటలీ, అంటే ఇక్కడ చివరిగా ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి ఆయన ప్రయాణం అవుతాడు. 3 సువార్త దండయాత్రలు చేస్తాడు. 4వది రోమా ప్రయాణం. అంటే ఇటలీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? రోమ్ కదా. రోమా అక్కడ మనం అదే మన తెలుగు బైబిల్లో చూడండి ఒకసారి. తెలుగు బైబిల్లో చివరికి పేజీలో ఏమనుంది? పౌలు మొదటి ప్రయాణం, 2వ ప్రయాణం, తర్వాత పేజీలో పౌలు 3వ ప్రయాణం, తర్వాత రోమా ప్రయాణం. అంటే రోమాకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాలేదు ఆయన. రోమా అంటే ఎక్కడి వరకు తిరిగాడు అంటే ఇక్కడి నుంచి మనం చూస్తే యెరూషలేము నుంచి ఈ ప్రాంతాలన్నీ ఆయన సువార్త దండయాత్రలో, రోమా పరిచర్యలో ఆయన దేవుని యొక్క సేవను ముగించాడన్నమాట. కాబట్టి ఈ మొదటి సువార్త దండయాత్ర 2 సంవత్సరాలు వారు పరిచర్య చేశారు. వారు తిరిగిన ఎన్ని కిలోమీటర్లు తిరిగారు అని చూస్తే బైబిల్ పండితులు ఏం చెప్తారంటే 2253 కిలోమీటర్లు. 2253 కిలోమీటర్లు 2 సంవత్సరాల కాలంలో తిరిగారు. చూడండి, ఈ రోజుల్లాగా బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు ఏమీ లేవు కదా. ఆ రోజుల్లో సముద్ర ప్రయాణం చేయాలంటే ఓడలు, పెద్ద పెద్ద షిప్స్ కూడా లేవు, ఓడ ప్రయాణం. అదే నేల మీద ప్రయాణం అంటే గుర్రాల మీదనో గాడిదల మీదనో. అక్కడ ఆ కాలంలో రథాలు ఎవరి దగ్గర ఉంటాయి? రాజుల దగ్గరే ఉంటాయి రథాలు. అంటే గుర్రాల మీద, గాడిదల మీద. అంటే 2253 కిలోమీటర్లు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారన్నమాట. అంటే చాలా ప్రయాసపడ్డారు వాళ్ళు. కాబట్టి మొదటి సువార్త దండయాత్ర 46 నుంచి 48 క్రీస్తు శకం, 2 సంవత్సరాల కాలం, 2253 సంవత్సరాలు. అయితే ఎంతమంది వెళ్ళారు ఈ యొక్క స్వార్థ పరిచర్యకు? 3 వెళ్ళారు. బర్నబా, సౌలు, వారితో పాటు చూడండి బర్నబా, సౌలు. 5వ వచనం చూడండి, 5వ వచనం చదువుతున్నాను. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. అంటే జాన్ మార్క్, ఈయన పేరు యోహాను అను మారు పేరు గల మార్కు. అంటే 3 వెళ్ళారనమాట. బర్నబా, సౌలు, జాన్ మార్క్, 3 పరిచర్యకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3వ వచనం నుంచి వద్దాము. ఇప్పుడు 4వ వచనం నుంచి వద్దాము. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. చూడండి, సెలూకయ ఎక్కడుంది?
సెలూకయ అంత్యోక్యలో ఆరంభించారు కదా. సెలూకయ ఎక్కడుంది? తర్వాతదనమాట, తర్వాత ప్రాంతం. అయితే సెలూకయలో వారు వాక్య పరిచర్య చేశారా, సమాజ మందిరంలో ఉన్నారా లేదా అనేది ఈ వివరాలు బైబిల్లో లేవు. అయితే సెలూకయ ఏంటంటే అక్కడ ఓడరే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు కుప్రా అనే దీవికి వెళ్ళాలి కదా. ఇక్కడి నుంచి కుప్రాకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి? సముద్ర ప్రయాణం, అంటే ఓడ ఎక్కి వెళ్ళాలి. కాబట్టి వారు ఆ ఓడరేవు ప్రాంతానికి వచ్చారు, ఆ సెలూకయకు. 4వ వచనంలో అదే వ్రాయబడింది. చూడండి, మళ్ళా చదువుతున్నాను. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. కుప్రా అంటే ఇంగ్లీష్లో సైప్రస్. ఈరోజు కూడా సైప్రస్ దాని పేరు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎన్ని ఊర్లు తిరిగాడంటే దాదాపు 40 ఊర్లు తిరిగాడు. మన అపోస్తల కార్యములు చూస్తే 40 సిటీస్ పేర్స్ నేమ్స్ ఉంటాయి అక్కడ, 40 పట్టణాల పేర్లు. అయితే కొన్ని పట్టణాల పేర్లు అయితే మారిపోయినాయి, కొన్ని పట్టణాల పేర్లు మారలేదు. ఉదాహరణకి కుప్రా అనేది దాని ద్వీప పేరు ఇంకా ఇప్పుడు కూడా కుప్రానే. దమస్క్ అనే పేరు ఇప్పుడు కూడా డమాస్కస్, ఇంగ్లీష్లో దమస్కే ఇప్పుడు కూడా. అప్పుడు దమస్క్. అయితే అనేక పేర్లు ఇక్కడ మనకు కనిపించవు బైబిల్లో. అపోస్తల కార్యములు, అపోస్తలుడైన పౌలు తిరిగిన పట్టణాల పేర్లు చాలా మటుకు మారిపోయాయి అన్నమాట. అయితే చూడండి, ఇప్పుడు 5వ వచనం చదువుదాము. 13వ అధ్యాయం 5వ వచనం. వారు సలమీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి కదా. కుప్రలో రెండు ఊర్లు వెళ్ళారు వాళ్ళు. కుప్రలో పాపు, సలమి. సలమి, పాపు. ఇక్కడ ఏమని రాయబడింది? వారు సలమీలో, మనం ఇంతకు ముందు కూడా చూసాం కదా, అపోస్తలుడైన పౌలు దమస్కులో ఆయన మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని అననీయ చేతులుంచి ప్రార్థన చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు? ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరములో. ఎందుకంటే సమాజ మందిరములో ఎవరుంటారు? యూదులు ఉంటారు. చూడండి, పాత నిబంధనలో, మరలా చెప్తున్నాను, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిందే, పాత నిబంధనలో ఎక్కడ సమాజ మందిరం కనిపించదు. యూదులు ఎక్కడికి వెళ్ళి ఆరాధించేవారంటే యెరూషలేముకు వెళ్ళి ఆరాధించేవారు. అయితే నెబుకద్నెజర్ రాజు వచ్చి చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు కదా బబులోనికి. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత బబులోన్లో వారు చెరలో ఉన్నారు కదా. ఆ సమయంలో వారు ఆరాధించాలన్నా, దేవుని వాక్యం ధ్యానించాలన్నా వారి దగ్గర ఏమి, అంటే వారు ఎక్కడ లేదు, ఏ ప్లేస్ లేదు. కాబట్టి అక్కడ స్టార్ట్ అయినాయి, అక్కడ ఆరంభించబడ్డాయి ఈ సినగోగ్స్. ఇంగ్లీష్లో ఏమంటాము? సినగోగ్, సమాజ మందిరాలు. చూడండి, అమెరికా దేశంలో అక్కడ చర్చిలు ఉంటాయి, సమాజ మందిరాలు కూడా ఉంటాయి. ఈ సమాజ మందిరములో యూదులు విశ్రాంతి దినమున, అంటే శనివార దినమున వారు కూడుకుంటారు. కాబట్టి యూదులు అక్కడ కూడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క టార్గెట్ ఎవరు అంటే సులువుగా సువార్త ప్రకటించగలడు ఎవరికి? యూదులకు. ఎందుకంటే సమాజ మందిరంలో ప్రతి శనివారం యూదులు ఎంత నిష్ట కలిగిన వారు కదా, శనివారం ఏం చేయరు వాళ్ళు, ఖచ్చితంగా సమాజ మందిరానికి వెళ్తారు. కాబట్టి మంచి అవకాశం ఆయనకి. ఏం చేస్తున్నాడు ఆయన? సలమీలో యూదుల సమాజ మందిరానికి వెళ్ళి దేవుని వాక్యము అక్కడ ప్రకటించాడు. తర్వాత చూడండి 6వ వచనం. వారు ద్వీపమందంతటా సంచరించి పాపువను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా సలమీలో. చూడండి, ఇక్కడ సలమీ, ఈ సలమీలో సమాజ మందిరములో వారు ప్రకటించారు. తర్వాత ఈ కుప్రా అనే ద్వీపం అంతా వారు ప్రకటించి చివరికి ఎక్కడికి వచ్చారు? పాపు అనే ప్రదేశానికి వచ్చారు. అదే చదువుతున్నాం మనం 6వ వచనంలో. కాబట్టి పాపు అనే ప్రదేశానికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అది వారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. చూడండి, మరలా 6వ వచనం చదువుతాను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపును ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. అక్కడ ఒక యూదుడు ఉన్నాడు, ఆయన పేరేంటి? బర్యేసు. అంటే యేసు ప్రభు పేరు పెట్టుకున్నాడు ఆయన కూడా కదా, బర్యేసు అనే పేరు. అయితే ఆయన గురించి ఏమని రాయబడింది? గారడీవాడు. గారడీవాడు అంటే
మామూలుగా మనం తెలుగు మాట్లాడినా కూడా ఈ మాట ఎక్కువ యూజ్ చేయం కదా. గారడీ వాడంటే ఒక మాటలో మనకు సులువుగా అర్థం కావాలంటే మెజీషియన్ అన్నమాట. అంటే మ్యాజిక్ చేస్తాడు. చిన్నపిల్లలకి స్కూల్స్లో కానీ బయట ఎగ్జిబిషన్స్లో కానీ ఈ మ్యాజిక్ చూపిస్తారు కదా, మాయం చేయడము అవి తీసుకురావడం. ఈయన చేసేది ఏంటంటే గారడీ వాడంటే హీజ్ ఎ మెజీషియన్. అంతేకాదు, ఆయన గురించి ఇంకొక మాట ఏమనుంది, అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫెట్. చూడండి, ఆ సలమీ అనే ప్రాంతంలో బర్యేసు అనే ఒక వ్యక్తి కనిపించాడు. అతను అబద్ధ ప్రవక్త, గారడివాడు. చూడండి 7వ వచనములో, ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఇతను ఎవరి దగ్గర ఉన్నాడంటే ఒక రోమా అధికారి, ఒక రోమన్ అఫీషియల్. ఆ రోమన్ అఫీషియల్ పేరేంటి? సెర్గీ పౌలు. రోమన్ అఫీషియల్ దగ్గర, ఆయన దగ్గర ఉన్నాడు అనమాట. బహుశా ఆయన దగ్గర కలిసి పనిచేస్తున్నాడో అసిస్టెంట్గా ఉన్నాడో మనకు తెలీదు. ఆ రోమన్ అఫీషియల్ దగ్గర ఉన్నాడు. అయితే ఆ రోమన్ అఫీషియల్, ఆ రోమా అధికారి సెర్గీ పౌలు ఏం చేశాడంటే, వీరెవరో సువార్త ప్రకటిస్తున్నారు, నీతి మార్గమును బోధిస్తున్నారు అని చెప్పి బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినాలనుకున్నాడు. ఈయన మంచి ఆలోచనే కదా. దేవుని వాక్యమును ఎవరు? ఒక రోమా అధికారి కదా, ఒక అధికారములో ఉండే వ్యక్తి వినాలనుకున్నాడు అనుకోండి. అధికారములో ఉండే వ్యక్తికి సువార్త ప్రకటించామనుకోండి, ఆయనలో మారు మనస్సు కలిగింది అనుకోండి, అప్పుడు ఆ ఊరిలో కూడా సువార్త ప్రకటించడం సులువు అవుతుంది. అవునా కదా? కదా, ఉన్నతమైన స్థానంలో ఉండే వారికి సువార్త ప్రకటించి వారు మారు మనసు పొందితే ఏం చేస్తారు? వారి చేతిలో చట్టాలు ఉంటాయి కదా, రూల్స్ మార్చే అవకాశము వారి చేతిలో ఉంటుంది, పర్మిషన్ ఇచ్చే అవకాశం వారి చేతిలో ఉంటుంది. కాబట్టి చూడండి, ఇక్కడ వీళ్ళేమి వారి దగ్గరికి పోయి సువార్త ప్రకటించలేదు. ఆ కుప్రా అనే ప్రాంతంలో, పాపు అనే ఆ ప్రదేశంలో వారు సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఈ వ్యక్తి వచ్చాడు. అంటే ఈ వ్యక్తి వచ్చి మాకు దేవుని వాక్యం వినాలనుకున్నాడు. అయితే 8వ వచనం చూడండి, అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమాను పేరునకు గారడీ వాడని అర్థము. ఈ ఎలుమ ఎవరు? మళ్ళీ ఇందాక చెప్పిన వ్యక్తే. ఇందాక బర్యేసు అనే వ్యక్తి గురించి చెప్పాను కదా, ఆ వ్యక్తే. ఆయనకు ఇంకొక నిక్ నేమ్ కూడా ఉందన్నమాట. నిక్ నేమ్ ఏంటి? ఎలుమ. అంటే ఎలుమ అనే మాటకు అర్థం ఏంటి? గారడీ వాడు. సాధారణంగా చూస్తే ఈ యూదులలో ఇలాంటి గారడి అంటే ఇటువంటి చేతబడి కానీ ఇలాంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, సాతానుకు సంబంధించిన డెమానిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సాధారణంగా యూదులు అటువైపు వారు వెళ్ళరు. అసలు వారికి మోషే ధర్మశాస్త్రమే వారికి తెలుసు, దాని విషయంలోనే ఉంటారు. కానీ ఈ మ్యాజిక్ చేయడము, గారడీలు చేయడం ఇలాంటి విషయాల్లో వెళ్ళరు. కానీ ఇక్కడ ఈయన యూదుడు, ఇంత స్పష్టంగా రాయబడింది చూడండి, ఈయన యూదుడు, గారడీ చేయువాడు, అంతేకాదు అబద్ధ ప్రవక్త. అయితే ఈ సెర్గీ పౌలు అనే వ్యక్తి వాక్యం వినాలనుకుంటుంటే ఈయన ఏం చేశాడంట, వీళ్ళు సువార్త ప్రకటిస్తే నా అధిపతి సెర్గీ పౌలు ఏమవ్వచ్చు, మారు మనసు పొందుతాడేమో అని చెప్పి ఏం చేశాడంట, వారిని ఎదిరించాడు కదా. ఎక్కడైతే సువార్త ప్రకటించాలనుకుంటామో, ఎక్కడైతే దేవుని వాక్యము ప్రకటించబడుతుందో అక్కడ ఏముంటుందండి కదా. ఎక్కడ దేవుడు పని చేస్తే అక్కడ ఏముంటుంది? ఎవరు పని చేస్తారు? అపవాది కూడా, సాతాను కూడా ఖచ్చితంగా పనిచేస్తాడు. ఎక్కడైతే దేవుని వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే ఆత్మలు దేవుని వైపు తిరుగుతున్నారో, యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునికి అంగీకరిస్తున్నారో, అక్కడ ఖచ్చితంగా సాతాను కూడా ఊరికే ఉంటాడా? సాతాను యొక్క పని ఏంటి కదా. ఇప్పుడు మనం చాలాసార్లు వినుంటాం కదా, సాతానుకి ఇప్పుడు టైం చాలా తక్కువ. సాతానికి టైం చాలా తక్కువ. ఎందుకంటే ఏ క్షణమున యేసుక్రీస్తు ప్రభు మరలా మధ్యాకాశానికి వస్తాడో తెలియదు కదా మనకి.
మనం ఎదురు చూస్తున్నాం, సంఘముగా సిద్ధపడి ఎదురు చూస్తున్నాం. కాబట్టి సాతానికి తక్కువ టైం ఉంది కాబట్టి సాతాను కూడా ఎలా పనిచేస్తాడు? సాతాను మనకంటే డబుల్ పని చేస్తాడు. అంటే ఓవర్ టైం ఓటీ చేస్తాడు అనమాట సాతాను. ఏదో ఒక రీతిలో దేవుని ప్రజలను దేవుని యొక్క విశ్వాసం నుంచి తొలగించాలి, అన్యజనులు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించకూడదు అని సాతాను కూడా పనిచేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక యూదుడు అయ్యుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలును. అప్పుడు చూడండి ఏం జరిగిందంటే 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు, ఇక్కడ చూడండి మొట్టమొదటిసారి ఈ విధంగా సంబోధిస్తున్నాడు. ఇక్కడ పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. అపోస్తలుడైన పౌలు ఇప్పుడు ఎంతో పౌరుషముతో, ఎంతో రోషముతో మాట్లాడుతున్నాడు కదా. సరే, ఈయన ఎదిరిస్తున్నాడు కదా. ఈ రోజుల్లో అయితే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడైనా స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎదిరింపులు వచ్చాయనుకోండి, ఏం చేస్తున్నాం? ఎక్కువగా కామగాన్ని సదురుకొని సరే మేము వెళ్ళిపోతాంలే ఇక్కడి నుంచి అంటున్నాం. కానీ అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన మొట్టమొదటి సువార్త దండయాత్ర కదా, ఇప్పుడు చాలా రోషంతో ఉన్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తితో అంటున్నాడు కదా, సమస్త కపటముతోనూ, 10వ వచనం, సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. 11వ వచనం, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తియున్నాడు, నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. వెంటనే అధికారముతో కదా, దేవుని యొక్క అధికారముతో, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై దేవుని యొక్క అధికారముతో ఆ వ్యక్తిని గద్దించాడు. బర్యేసు అనే ఎల్లుమ అనే వ్యక్తిని గద్దించి వెంటనే ఏమైందంటే ఆయనకి గ్రుడ్డివాడైపోయాడు. అంటే కళ్ళు కనబడలేదు. ఈ కళ్ళు కనబడని అనుభవం ఎవరి దగ్గర ఉంది? ఎవరికి ఉంది? సౌలుకు కూడా ఉంది. అయితే ఆ సమయంలో దమస్కు మార్గంలో కళ్ళు కనబడలేదు కదా ఆయనకి. యేసు ప్రభువును దర్శించిన తర్వాత కళ్ళు కనబడనందుకు ఆయన ఏం చేశాడు? యేసు ప్రభువుని నమ్ముకున్నాడా లేకపోతే ఎదిరించాడా? ఆయన విశ్వాసం ఉంచాడు అపోస్తలుడైన పౌలు. కానీ ఇక్కడ బర్యేసు అనే వ్యక్తి చూస్తుంటే ఈయన యేసు ప్రభువును నమ్మినట్టుగా లేదు. గ్రుడ్డివాడు అయ్యాడు కానీ యేసు ప్రభువుని నమ్మాడా? నమ్మినట్టుగా లేదు. బహుశా ఆయన యేసు ప్రభువుని నమ్మలేదు అనుకుంటా. ఎప్పుడైతే ఈ వ్యక్తి గ్రుడ్డివాడు అయ్యాడో వెంటనే చూడండి 12వ వచనం, అంతటా ఆ అధిపతి, ఎవరు అధిపతి? సెర్గీ పౌలు, జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. అక్కడ ఒక అద్భుతం జరిగింది. అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? కేవలం పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అధికారముతో ఆ వ్యక్తిని గద్దించాడు. అపవాది కుమారుడు, సమస్త నీతికి విరోధి, నీవు దేవుని యొక్క మార్గములను చెడగొడుతున్నావు అని ఎప్పుడైతే అధికారముతో గద్దించాడో ఈ వ్యక్తి గ్రుడ్డివాడు అయిపోయాడు. ఆ అద్భుతము చూసి ఈ సెర్గీ పౌలు అనే వ్యక్తి ఏం చేశాడంట? ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించాను. అంటే అపోస్తలుడైన పౌలు, బర్నబా యొక్క సువార్త పరిచర్యలో ఈయనెవరంటే ప్రథమ ఫలం అన్నమాట. అంటే ఫస్ట్ ఫ్రూట్, అంటే మొట్టమొదటిగా రక్షించబడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు లేకపోతే బర్నబా, సౌలు యొక్క సువార్త పరిచర్యలో మొదటి సువార్త దండయాత్రలో మొట్టమొదటిగా రక్షించబడిన వ్యక్తి ఎవరు? సెర్గీ పౌలు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు శత్రువు ఖచ్చితంగా ఎదిరించాలని ప్రయత్నం చేస్తాడు. శత్రువు మనల్ని నిరుత్సాహపరచాలని ప్రయత్నం చేస్తాడు. మన యొక్క ఆసక్తిని అంతా నీరుగార్చాలని ప్రయత్నం చేస్తాడు కదా. మన యొక్క అటెన్షన్, మన యొక్క మనసంతా కూడా త్రిప్పడానికి ప్రయత్నం చేస్తాడు, డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి?
కదా. యేసుప్రభు అన్నాడు, మీరు ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకవేళ స్వార్థ ప్రకటించినప్పుడు వారు అంగీకరించలేదనుకో, ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఏం దులపాలంట? మీ పాత దులిపివేసి మీకు వచ్చేయండి. ఎందుకంటే వారు వినట్లేదు కదా. అపోస్తలుడైన పౌలు ఆ విధంగా చేశాడు ఇక్కడ కదా. ఆ వ్యక్తి ఎదిరించినప్పుడు ఏం చేశాడు? అంతే, ఈయన కూడా ఏమి కాముగా బయటకు వచ్చేయలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆయనని గద్దించమని చెప్పాడు. కాబట్టి ఆయనను గద్దించాడు. చూడండి, దేవుని వాక్యము విత్తబడినప్పుడు అనేక సార్లు మనము ఆ విత్తువాని యొక్క ఉపమానం చూస్తాం కదా. ఆ ఉపమానములో 4 రకాలైన నేలలు ఉంటాయి. విత్తనం ఒకటే, రకరకాల నేలలు ఉన్నాయి. అయితే అన్ని నేలల మీద ఆ వాక్యము విత్తబడినప్పుడు అది ఫలించి మొలిచిందా? మొలవలేదు. చూడండి, మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని యొక్క వాక్యమును విత్తడమే మన బాధ్యత. ఆత్మలు రక్షించే బాధ్యత ఎవరిది? అంతే, పరిశుద్ధాత్మది, దేవునిదే. కాబట్టి మనం ఏం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నేను సువార్త చెప్పిన వెంటనే ఆ వ్యక్తి అంగీకరించాలి అని అనుకోవద్దు ఎప్పుడు. అంటే ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతో సువార్త ప్రకటించాలి. అంటే మన వంతు మనం చేయాల్సింది చేయాలి. అయితే ఒక వ్యక్తిని ఒప్పించేది ఎవరి బాధ్యత? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఏదో చెప్పేసి రండి అని కూడా అనట్లేదు. నేను ఏదో మామూలుగా అలా చెప్పమన్నాడు కాబట్టి మామూలుగా చెప్పేసి రండి అని కూడా నేను చెప్పట్లేదు. విశ్వాసముతో ఎంతో ధైర్యముగా ఎంతో బలముగానే సువార్త ప్రకటించాలి. చూడండి, ఒక మాట చూడండి ఇక్కడ అపోస్తల కార్యములు ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను చూడండి. ఇకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఎలా బోధించారంట? తేటగా. చూడండి, కింద 1 సంఖ్య వేసుకొని ఏమని రాయబడింది కింద? చదవండి ఎవరైనా. ఈ మాట గమనించాలి, జాగ్రత్తగా చూడండి. ఎలా బోధించారంట? విశ్వసించులాగున బోధించారు, తేటగా బోధించారు కదా. కొన్నిసార్లు మనం సువార్త ప్రకటించినప్పుడు మనం ఏం చెప్తామో మనకే అర్థం కాదు. కొన్నిసార్లు నేను చూస్తాను, మన సువార్తలకు వెళ్ళినప్పుడు కొంతమంది మనం ముఖ్యంగా బ్రదర్స్ రోడ్డు మీద మైక్లో చెప్తారు కదా, గట్టిగా అరుచుకుంటూ చెప్తారు, మనకే అర్థం కాదు. అది ఎలా చెప్పాలంట? తేటగా చెప్పాలి, విశ్వసించులాగున బోధించారు వాళ్ళు. అంటే మనం ఏదో ఒకటి చెప్పేస్తే చాలు, చేయమన్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పేసి, ఎందుకంటే ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, మనం కాదు కదా. కాబట్టి ఏదో ఒకటి చెప్పేయాలని కాదు, అక్కడ ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోతుందని కాదు. ఏ విధంగా బోధించాలి? తేటగా బోధించాలి, ఇతరులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి. చూడండి, మందిరంలో మాట్లాడుకునేటప్పుడు కొన్ని పదాలు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఇదే రీతిలో మనము ఉపయోగించామనుకోండి, పదాలు బయట వాళ్ళకి అర్థమవుతాయా కదా. ఈ దినాల సువార్త ప్రకటించమంటే ఒకసారి ఏమైందంటే, ఇక్కడ భరత్ నగర్ దగ్గర ఇక్కడ ఎఫ్రాతా ప్రార్థనా మందిరం అని ఉంది. అయితే మా మందిరం వెంగళరావు నగర్ నుంచి ఆహ్వానించారన్నమాట. గుడ్ ఫ్రైడే రోజు మీరు అక్కడ మార్నింగే ఉదయకాలమే 6 గంటలకు వచ్చి, ఇక్కడ గూడ్ షెడ్ అని ఉంటుంది కదా, లోపల అటు రైల్వే ట్రాక్ అదంతా ఉంటుంది, అక్కడ సువార్త ప్రకటించండి, మేము వెళ్తున్నాము, మాతో కూడా మీరు రండి అంటే మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ ఒక పెద్ద ఆయనకు మైక్ ఇచ్చాడు సేవకుడు. సో అక్కడ అందరు అన్యజనులు ఉన్నారు. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు అనే మాట, యేసు అనే మాట చూడండి మన అందరి దగ్గర ఉంది తెలుసా అన్నాడు. బైబిల్లో ఉండే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, దేవుని ప్రేమ ఏంటి, యేసు ప్రభు ఎందుకు సిలువని ఎక్కాడు, గుడ్ ఫ్రైడే కదా, ఏం చెప్పాలి? ఎందుకు సిలువని ఎక్కాడు అది చెప్పాలి కదా. ఆయన ఏం బోధిస్తున్నాడంటే, అందరి దగ్గర యేసు ఉంది తెలుసా మీకు? రమేషు చూసారా యేసు ఉంది, పరమేషు చూసారా యేసు ఉంది, సురేషు
ఇదేనా చెప్పేది సువార్తలో? ఏం చెప్పాలి? దేవుని వాక్యంను సులువుగా బోధించాలి. అప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడంటే, ఆయన కోపం వచ్చి మైక్ లాగేసుకున్నాడు. ఆయన కూడా పెద్ద ఆయనే, చెప్పే ఆయన పెద్ద ఆయనే, సేవకుడు పెద్ద ఆయనే. ఇక దేవుని వాక్యమును ఏ విధంగా బోధించాలి? విశ్వసించులాగన బోధించాలి, తేటగా బోధించాలి, స్పష్టంగా బోధించాలి. నా పని అయిపోయింది, నేను చేయాల్సింది చేశాను, ఇప్పుడు దేవుడు ఒప్పించాలి అనుకుంటే అయిపోయిందా? అంటే ముందు మనం తెలుసుకోవాలి. సువార్త తెలియని వారికి ఏ విధంగా బోధించాలో ముందు మనం తెలుసుకోవాలి. చూడండి, మనం ఆరాధిస్తాము, ప్రార్థన చేస్తాము, అన్నీ చేస్తాం మనం. కానీ ఏమీ తెలియని వ్యక్తికి సువార్త ఎలా ప్రకటించాలి కదా? ఈ దినాల్లో చాలాసార్లు మేము సువార్తకి వెళ్ళినప్పుడు చెప్తాం, ఎవరిని విమర్శించొద్దు. అనవసరంగా ఏం చేస్తారు చాలాసార్లు? విగ్రహారాధనని, వ్యభిచారం అని ఏమేమో మాటలు మాట్లాడంటే వారిని రెచ్చగొడతాం అనమాట. చాలా సింపుల్గా సువార్త చెప్పడం అంటే దేవుని ప్రేమను గురించి చెప్తే చాలు. ఎందుకు యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎందుకు చనిపోయాడు కదా, వారు దేవతల గురించి, వాళ్ళ దేవుళ్ళ గురించి అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంత రోషముతో ఆయన సెర్గీ పౌలుకి సువార్త కూడా ప్రకటించలేదు. ఆయన ప్రకటించాడా? ప్రకటించలే. ఈ ఎలుమా, ఈ గారడీ చేయువాని గద్దించాడు. ఆయన గుడ్డివాడైపోయిన వెంటనే ఈ సెర్గీ పౌలు ఏం చేశాడంట? ఆయన విశ్వాసం ఉంచాడు. అంటే ఒక అద్భుతము జరిగింది. ఆ అద్భుతము జరగడం ద్వారా ఈయన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. చూడండి, ఇది కూడా ఒకటి చెప్పాలి. ఒకసారి మేము వెంకటాపురం అనే ప్రాంతానికి వెళ్ళాం. వెంకటాపురం అంటే చాలామంది తెలుసు కదా, భద్రాచలం దగ్గర. ఇక్కడి నుంచి ఏటూరు నాగారం దాటిన తర్వాత అక్కడ వెంకటాపురం అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ అంత ట్రైబల్ పీపుల్, అంత ఎక్కువగా చదువు రాని వారు ఉంటారు. అంతేకాదు, ముఖ్యంగా ఆ కోయా జాతి వారు ఉంటారు. వారికి సువార్త ప్రకటించడం చాలా కష్టం అన్నమాట. వారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? ఎప్పుడు ఏదైనా ఒక అద్భుతం జరిగితే నమ్ముతా, అంతే. వారికి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వస్తే వారి దేవుడిని నమ్ముకుంటారు అనమాట. వారి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. ఆ చెట్టు పుట్ట ఏదో ఒకటి ఉంటుంది వారి దేవుడు అంటే. వారి సొంత దేవుళ్ళు ఉంటాయి. మన మామూలుగా మన అన్యజనులలో ఉండే దేవుళ్ళు ఉంటారు కదా, ఆ దేవుళ్ళు కాదు, వాళ్ళకి సొంత దేవుళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుతారు. మొక్కినా కూడా జ్వరం రాలేదనుకోండి, అప్పుడు ఎవరో చెప్తారనమాట, అక్కడ కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తే జ్వరాలు పోతున్నాయంట, రోగాలు పోతున్నాయంట. అప్పుడు క్రైస్తవుల దగ్గరకు వస్తారు. వచ్చి ఒకవేళ అక్కడ ఉండే సేవకుడు, పాస్టర్ గారు కనుక ప్రార్థన చేసిన వెంటనే రోగం పోయింది అనుకోండి, ఏం చేస్తారంటే వాళ్ళు ఇంకా వాళ్ళదంతా వదిలేసి ఇక చర్చికి రావడం మొదలు పెడతారు. చర్చికి వస్తున్నప్పుడు మరలా జ్వరం వచ్చింది అనుకోండి, ఈసారి మరలా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు అనుకోండి, ఈసారి రోగం పోలేదు అనుకోండి, ఏమవుతారు? మళ్ళీ వెళ్ళిపోతారట. అంటే వారికి ఏం కావాలంటే ఎప్పుడు అద్భుతాలు కావాలి. అంటే ఏదైనా ఒక అద్భుతం జరిగితేనే, చూడండి, దేవుని వాక్యమును విని దేవుని వాక్యము యందు విశ్వాసముంచి రక్షించబడాలి ఎవరైనా. అద్భుతమును బట్టి కాదు. దేవుడు అద్భుతాలు కూడా చేస్తాడు, చేయడని కాదు. ఇక్కడ ఒక అద్భుతం జరిగితే సెర్గీ పౌలు రక్షించబడ్డాడు. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటి సువార్త దండయాత్రలో మనం ఏం చూస్తున్నామంటే, అపోస్తలుడైన పౌలు ఎంతో రోషముతో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆ వ్యక్తిని గద్దించినప్పుడు ఈ వ్యక్తి రక్షించబడ్డాడు. మనం తర్వాత ఇంకా ముందు చదువుకుంటూ వెళ్తే అపోస్తలుడైన పౌలు అద్భుతాలు చేసేదానికంటే ఆయన దేవుని వాక్యమును వివరించడమే ఎక్కువ చేస్తాడు. ఇంకా చూడండి, రక్షణ పొందాలంటే ఏ విధంగా రక్షణ పొందాలి? అద్భుతం ద్వారానా? దేవుని వాక్యమునందు విశ్వాసముంచి రక్షించబడాలి. విశ్వాసం అంటే ఏంటి? కనిపించేదాన్ని విశ్వాసం అంటామా కదా? హెబ్రీ 11:1 ఏమనుంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. అంటే కనబడదు, మనకి కనిపించట్లేదు, కానీ నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు. ఈ లోకంలో కూడా చూడండి, మనకు గాలి కనిపిస్తుందా? కనిపించట్లేదు, కానీ గాలి ఉంది అని విశ్వాసం ఉంచుతున్నాం. అదే రీతిలో దేవుడు కోరుకునేది ఏంటంటే, దేవుడు అద్భుతాలు చేస్తాడు కదా. మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? సంఘ ప్రార్థనలో కానీ వ్యక్తిగతంగా కానీ ఏదైనా ఒక సంగతి జరగట్లేదు అనుకోండి, ఎవరైనా బెడ్ మీద ఉన్నారు,
డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు అనుకోండి, ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా ఏదైనా ఒక అద్భుతం చేయని ప్రార్థన చేస్తాం కదా మనం కూడా. కాబట్టి అద్భుతాలు చేయడని నేను చెప్పట్లేదు. అయితే ఒక వ్యక్తి విశ్వాసం ఉంచాలంటే దేవుని వాక్యం యందు విశ్వాసం ఉంచాలి. ఒక వ్యక్తి యేసు ప్రభువును నమ్ముకోవాలంటే దేవుని వాక్యం ఆ వ్యక్తిని సంధించాలి. అప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ మొదటి సువార్త దండయాత్రలో చూస్తే ఇక్కడ ఒక అద్భుతము చేశాడు. ఆ అద్భుతం అంటే ఆ వ్యక్తి గురుడివాడు అయ్యాడు కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడంట? విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఈ సెర్గీ పౌలు బర్నబా సౌలు యొక్క సువార్త దండయాత్రలో వారి యొక్క పరిచర్యలో మొదటి ఆత్మ అంటే ప్రథమ ఫలం అన్నమాట. ఫస్ట్ ఫ్రూట్. హి హస్ బికమ్ ద ఫస్ట్ ఫ్రూట్. కాబట్టి మనము కూడా సువార్త ప్రకటించినప్పుడు మన యొక్క బాధ్యత ఏంటంటే తేటగా బోధించాలి, విశ్వసించులాగున ఇతరులకు అర్థమయ్యే రీతిలో మనం బోధించాలి. చివరిగా చూడండి, కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, మనము కొన్ని విషయాలు మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు బర్నబా ఇద్దరు కలిసి చేస్తున్నారు కదా సేవ. 11:30 చూడండి ఒకసారి. 11:30 అపోస్తల కార్యములు 11:30 చూడండి. నేను చదువుతున్నాను చూడండి. అలాగున చేసి బర్నబా సౌలు. ఇక్కడ ఆర్డర్ చూడండి. ఇక్కడ కొన్ని వచనాలు చూపిస్తాను. ఇక్కడ ఆర్డర్ ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడ ఏమని రాయబడింది 30వ వచనంలో? బర్నబా సౌలు. 12:25 12:25 చూడండి. ఇక్కడ కూడా ఏముంది? ఆర్డర్ ఎట్లా ఉంది? బర్నబా సౌలు. 13:2 రెండవ లైన్లో ఏముంది? నేను బర్నబాను సౌలును. 7వ వచనంలో 2వ లైన్లో అతడు బర్నబాను సౌలును. బర్నబా పేరు ముందెందుకుంది? ఎందుకుంది? ఆయన సీనియర్ కాబట్టి అంతే. ఇప్పుడు బక్సింగ్ గారు జత పనివారు అంటాం కదా, జత పనివారు బక్సింగ్ గారు అంటామా? ఎవరి పేరు ముందు పెడతాం? సీనియర్ పేరే. ఎవరు సీనియర్ ఇక్కడ? బర్నబాన్. ఎందుకంటే బర్నబానే వెళ్ళి ఆయన ఎక్కడో ఉంటే తార్సులో ఉండి ఆయన తీసుకొచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది అంటే బర్నబా సౌలు. అయితే చూడండి, ఇప్పుడు ఆర్డర్ మారిపోయింది. 13:43 చూడండి. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తి పొందిన యూదు మత ప్రవిష్టులను పౌలును బర్నబాను. చూడండి, ఇక్కడ ఆర్డర్ మారిపోయింది. తర్వాత చూడండి 46 అప్పుడు పౌలును బర్నబాను. 50వ వచనం అంటే 49:50 మధ్య భాగంలో ఏమనుంది? ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు. 15:2 పౌలునకు బర్నబాకు. ఇప్పుడు బర్నబా బాధపడాలా సంతోషించాలా? నా పేరు ముందు ఉండాలి కదా, ఎందుకంటే నేను సీనియర్ కదా. కొన్నిసార్లు అట్లా అనుకుంటాం కదా, నేనే నిన్ను ప్రోత్సహించి నేనే నిన్ను తీసుకొచ్చాను కాబట్టి హ్యాండ్ బిల్లు నా పేరు ముందు ఉండాలి. బర్నబా ఆయన పేరుకి అర్థం ఏంటి? ఆదరణ పూర్తుడు. ఆయన పరిచర్య ఏంటంటే ఆదరించేవాడు అంతే. చూడండి, అక్కడ ఎలుమా అనే గారడి వాడు వచ్చాడు కదా, వచ్చి ఎదిరిస్తుంటే ఇప్పుడు ఏమనాలి? పౌలు ఏమనాలి? బర్నబాన్న ఆ వ్యక్తి వస్తున్నాడు కదా, నువ్వు సువార్త ప్రకటించి నువ్వు పెద్దవాడి కదా అనాలి కదా. నువ్వు పెద్దవాడివి కదా, నువ్వు ఏదైనా చెప్పు 2 మాటలు అనాలి కదా. కానీ అంటే బర్నబా కామ్గా కూర్చున్నాడు. అంటే ఆయన పని ఏంటో ఆయనకు తెలుసు. ఆయన పని ఆదరించడం, సహకరించడం. పౌలు పని ఇంకా అంటే పబ్లిక్ని ఫేస్ చేసే పని ఎవరిదంటే పౌలుది. పత్రికలు రాసే పని ఎవరిది? పౌలుది. కాబట్టి దేవుని యొక్క పరిచర్యలో ఈ విధంగా అనేక సార్లు దేవుడు ఎవరికి ఏ పరిచర్య ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను ఆ పరిచర్యను మనం నమ్మకంగా జరిగించాలి. ఎందుకంటే దేవుని ఏర్పాటులో పౌలున్నాడు. అన్యజనులకు సువార్త ప్రకటించాలి అని దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పాత్రగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు యొక్క కోరిక కాదది. కాబట్టి మనము కూడా మన యొక్క పరిచర్యలో దేవుని యొక్క పనిలో మన యొక్క పాత్ర ఏంటో మనం గ్రహించి మన యొక్క పాత్రను నమ్మకంగా మనం చేసినప్పుడు అప్పుడు సంఘములో కూడా ఏ కలవరం ఉండదు.
అంతేకాదు దేవుడు అనేక ఆత్మలను సంఘములో ఆయన సమకూరుస్తాడు. సువార్త ప్రకటించేది మన బాధ్యత, ఆత్మలు రక్షించేది పరిశుద్ధాత్మ బాధ్యత. అయితే సువార్త ఏ విధంగా ప్రకటించాలని చూసాము? తేటగా విశ్వసించులాగున. ఇది మనం చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే అనేక సార్లు ఈ సువార్తలకు వెళ్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఏం చెప్పాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో, ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు మనకి. అంటే ఎంత సులువుగా ఒక 2 నిమిషాలలో సువార్త చెప్పడం కూడా మనం నేర్చుకోవాలి. అసలు ఏమీ తెలియని వ్యక్తికి ఎలా చెప్పాలో కూడా మనం తెలుసుకోవాలి. దయచేసి మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 2 నిమిషాలు వాక్యపు వెలుగులో ఒకసారి మనం చూసుకుందాం. చూడండి, అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. బర్నబా, పౌలు వాళ్ళిద్దరు కూడా వారు స్వంతగా వెళ్ళలేదు పరిచర్యకి. ఏ విధంగా వెళ్ళారు? సంఘము ఉపవాసముండి ప్రార్థించి సంఘము చేత వారు పంపించబడ్డారు. కాబట్టి మనము కూడా అటువంటి క్రమములో ఉంటే మంచిది. ఎందుకంటే చూడండి, వీళ్ళిద్దరు స్వార్థ పరిచర్య చేస్తున్నారు, సంఘం ఏం చేస్తుంది? వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, దయ కలిగిన నమ్మకమైన దేవ, వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఈ సాయంకాలము వినీయుల ప్రార్థనా మందిరంలో బైబిల్ పఠనంతో కొన్ని వారాలుగా ప్రభా దాస్తుడు అభిజ్ఞవో అపోస్తున్న పౌలు జీవితాన్ని ప్రభా చిన్నంగా ప్రకటించడం దాస్తుని అభిషేకించి వాడుకుంటూ వస్తున్నందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ దినం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా అంత్యక నుంచి ప్రభా ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ వచ్చినాడు. దేవానికి వందనాలు స్తోత్రములు. నమ్మకం తగిలి ప్రభా మీ చేత పట్టబడుతూ వచ్చినాడు. నమ్మకం తగిలితుంది. అనేక విధాలుగా సువార్త ప్రకటించడానికి ధైర్యం వహించిన వాడుగా ఉంటున్నాడు. దేవానికి వందనాలు స్తోత్రములు. కల్మస్తో నిండినవాడ దేవుని పని చెడగొట్ట మానవ అనే మాటను కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. దేవా, కల్మషంతో నిండిన వారని, సాతాను క్రియలను చేసేవారని లేఖనాలతో రాసి ఉంచినారు. అలాగా మేము ఉండకూడదని గారడి వారు అనేవారు మాయా మంత్రాలు చేసేవారు. ప్రభా, అలాంటి వారిని కూడా పౌలు సువార్త ప్రకటించడానికి మీరు వాడుకుంటూ వచ్చినారు. నమ్మకం దయగలి తండ్రి, వందనాలు చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ పదము ఫలము అనగా నూతనముగా ఒక ఆత్మను రక్షించడానికి దోహదపడుతూ వచ్చినారు. క్షుణ్ణంగా ప్రకటించాడు, అర్థమైన దానంలో ప్రకటించాడు. ఆ విధంగా మేము కూడా ఉండాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు. ఎక్కడైతే సువార్త చెప్పాలనుకున్నా ఆ సమయంలో పరిశుద్ధాత్మ అవసరమై ఉంటుంది. దేవానికి వందనాలు స్తోత్రం. ఎవరికి ఏ విధంగా బోధించాలని శక్తి సామర్థ్యం కలగచేయండి. నమ్మకం దయగలుగుతండి. ఈ దినం మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మకం దయగలుగుతాం. ఇంకా రక్షణ సంపూర్ణంగా లేకపోతే ఏమో బయటికి కనబడడానికి క్రైస్తవులుగా ఉంటున్నాం. అయినప్పటికీ సంపూర్ణ రక్షణ లేకపోతే ప్రభా, ఈ దినం మీరు మాట్లాడిన మాటతో బిడ్డలు నిజముగా నీ బిడ్డలుగా అంగీకరించి కృపను అనుగ్రహించండి, సహాయపడతారండి. వందనాలు చెల్లిస్తూ మీ కృపను వచ్చిన ప్రతి బిడ్డని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ సమయం బాగుంటున్న బిడ్డలు ఇంకో సమయం అనుగ్రహించవలసిన ప్రార్థిస్తున్నాం. ఈ నీళ్ళు జరుగుతున్న వార కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు కృపను చూపుతూ ఉన్నారు. వందనాలు తెలుస్తూ ఈ చిన్న శేషు మీద మీ కనుదృష్టి ఉంచినందుకై వందనాలు స్తోత్రం చెల్లిస్తూ మీ కృపను కోరుకుంటూ మీ ఆధిపత్యకు తెచ్చుకుంటున్నాం. నమ్మకం దయగలుగుతున్న దినదినముని వాక్యం చేత ప్రభా ప్రేరింపబడిన వారమై ఇంకా సంపూర్ణ రక్షణ ఆనందం పొందుటకు కృపను అనుగ్రహించవలసిన ప్రార్థిస్తూ మరొకసారి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ సమయం పోగొట్టుకున్న బిడ్డ ఇంకో సమయం అనుగ్రహించవలసిన ప్రార్థిస్తూ సర్వశక్తి కృపానిధి ప్రేమమయడా నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తూ
మా జీవితంలో నీకు మొదటి స్థానం ఇచ్చి నేను గణపరిచి నేను హెచ్చించడానికి ప్రభు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. అలాగే ఇంకా నిర్లక్ష్యం అలక్ష్యం అవుతున్న బిడ్డలతో కూడా మీరు మాట్లాడవలసిన ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ ఇతని వాక్యాన్ని ఎవరు వేసుకుంటూ తగ్గించుకుంటూ మీరు హెచ్చిస్తూ ప్రభును పీకుమాడు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం అందరికీ సదాకాలం నడిపించుగా. ఆమేన్. రేపు 10 గంటలకి సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది మందిరంలో. మీరు ఎవరైనా పాల్గొనకపోతే మీరు వారితో కూడా కలిసి ప్రార్థన పాల్గొనాలి.